సో ఒక అజెండా వేరే పెట్టుకొని వచ్చినాం. మనం పెద్ద మైనారిటీ అని చెప్పుకొని పాపం అందరిని ఎందుకు తీసుకురు? నీకు జైన్లు ఏమన్నా లవ్ జిహాద్లు చేసిరా? సర్దార్లు ఏమన్నా లవ్ జిహాద్లు చేసిరా? మీకేమన్నా పార్సీలు లవ్ జిహాద్ చేసిరా? ఎవరు చేస్తారని ముస్లింలే చేస్తారు. మళ్ళీ వేల సంవత్సరాల నుంచి యు ఆర్ ఎ హిందూ, ఐఎమ్ ఆల్సో ఎ హిందూ, వీఆర్ ఫాలోయింగ్ ద సనాతన ధర్మ. మీ డిఎన్ఏ ఎంత స్ట్రాంగ్ ఉండాలా? ఫైటింగ్ స్పిరిట్ ఎంత ఉండాలా మీ దాంట్లో? ఫస్ట్ మల్లన్న అంటే నాకు లేచి వెళ్ళిపోబుద్ది అయింది, పర్సనల్గా చెప్తున్నా. అది నేను చూసినా సరే కట్ చేయొద్దని నేను కూడా అలాగ చెప్తున్నా మీ టీంకి. ఆయన సిల్లీ పైసల కోసము లిల్లీ మాటలు మాట్లాడతాడు. ఇక రైమింగ్లో వేరే మాటలు కూడా వస్తాయి, నేను మాట్లాడదలుచుకోలేదు. పేజ్ నెంబర్ 24 మేనిఫెస్టోలా నేను ముస్లిం జడ్జిలను పెడతానని అంటాడు. ఏ సిగ్గుశరం ఉన్నదా ఐడికి? ముస్లిం జడ్జిలు ఏం మాట్లాడుతున్నావు నాకు అర్థమైతే లేదు. ముస్లింలకు నేను స్కాలర్షిప్లు ఇస్తా అంటాడు. అరే నువ్వు కలకత్తా పాన్లు పెట్టుకొని స్కాలర్షిప్లు ఎందుకు ఇస్తావు నాకు అర్థం కాదు. సో పూల్వాలా చాచాతో ప్రాబ్లం ఏంటంటే మనోడు భారతదేశాన్ని చూడడానికి తాజ్మహల్ని చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంటుంది, బట్ తమిళనాడులో పోయి ఆ గుడ్లను చూస్తే నాకు దమ్గుట వస్తుంది అని అంటాడు. గిసుంటోని మనం ప్రైమ్ మినిస్టర్ చేసినాం. అరే నువ్వు ఎడ్వినాతోని ఏం చేసినావో మాకు తెలియదు. నా రోజా నువ్వే, నా జిందగీ నువ్వే అని అనుకుంటే పాట పాడినావు. నువ్వు లెటర్లు ఎందుకు రాసినావు అన్నా? నువ్వు ఇల్లు కూడా రాయలే సినిమాలల్లా. వాళ్ళు టార్గెట్లు పెట్టుకున్నారు. బ్రాహ్మణ అమ్మాయి అయితే 1,00,000 రూపాయలు, ఈ కులం అమ్మాయి అయితే 75,000, ఆ కులం అమ్మాయి అయితే 50,000. ఇది దట్ హాస్ బికమ్ ఏ ప్రాసెస్ టుడే అండ్ దే ఆర్ డూయింగ్ ఇట్ వెరీ అగ్రెసివ్లీ. అసదుద్దీన్ ఓవైసీ అనేటోడు ఏమనుకుంటాడంటే సారే హిందుస్థాన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఠేకాదారు నేను అనుకుంటాడు. అది నేనే అని ఫీల్ అయిపోతాడు ఆయన. ఏ తులసిరామ్కే తోతే, ఏ ఎంఐఎంకే తోతే కిస్కే పోతే భయ్ అని అడుగుతా.